మదర్ టెరెసా గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్ పిల్లలతో ఇంటరాక్ట్ చేయడం జరిగింది. దాంట్లో ముఖ్యంగా ఈ డ్రగ్స్ రిలేటెడ్ మాట్లాడడం జరిగింది. దానికి ఏమేమి దుష్ప్రభావాలు ఉంటాయి, ఆ దానికి ఏమైనా ఉంటే తర్వాత ఇలాంటి పరిస్థితిలో ఫ్రెండ్స్ ఉంటే ఏం చేయాలి, అది కాకుండా కొంచెం సైబర్ అవేర్నెస్, డిజిటల్ డీటాక్స్. చేశారు. సతీష్ Please be seated. Good afternoon to everybody. Now I welcome Dr. Tarun Pavagaru, trainee of IPS. Now I request our beloved correspondent of Mother Teresa Institutions, Dr. The IPS target. Now he is just 33 years now. 33 సంవత్సరాల యువకుడు మన చిత్తూరు జిల్లా పోలీసు శాఖను అధిరోహించి చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి తన సాయశక్తులా కృషి చేస్తున్నటువంటి శ్రీ తుషార్ డూడీ గారిని మన కళాశాల యాజమాన్యం తరపున ప్రిన్సిపాల్స్, స్టాఫ్, విద్యార్థుల తరపున మరియు నా తరపున వారికి స్వాగతం, సుస్వాగతం తెలుపుతున్నాము. He is an eminent personality and he is putting his hardship towards maintenance of discipline in the entire district, especially women's safety, anti-drug awareness. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, యువతలో ఇప్పుడున్నటువంటి ఈ మాదక ద్రవ్య బానిసత్వానికి తుది పలుకులు పలకాలనేటువంటి ఒక కంకణముతో తుషార్ డూడీ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందించదగినటువంటిది. కాబట్టి అలాంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ రోజు మన కళాశాలకు విచ్చేశారు. వారికి మనందరూ తరపున వారికి మరొకసారి స్వాగతం, సుస్వాగతం తెలుపుతూ, సార్ ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్.
the IPS target. Now he is just 33 years now. 33 సంవత్సరాల యువకుడు మన చిత్తూరు జిల్లా పోలీసు శాఖను అధిరోహించి చిత్తూరు జిల్లాలో శాంతి భద్రతలు పరిరక్షించడానికి తన సాయశక్తులా కృషి చేస్తున్నటువంటి శ్రీ తుషా 'ర్' 'డూడి' గారిని మన కళాశాల యాజమాన్యం తరపున, 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 మన కళాశాల యాజమాన్యం తరపు
ప్రిన్సిపల్స్, స్టాఫ్, విద్యార్థుల తరపున మరియు నా తరపున వారికి స్వాగతం సుస్వాగతం తెలుపుతున్నాము. He is an eminent personality and he is putting his hardship towards maintenance of discipline in the entire district, especially women's safety, anti-drug awareness. ముఖ్యంగా మనకందరికీ తెలుసు, యువతలో ఇప్పుడు ఉన్నటువంటి ఈ మాదక ద్రవ్య బానిసత్వానికి తుది పలుకులు పలకాలనేటువంటి ఒక కంకణముతో సుషాద్ డూడీ గారు చేస్తున్నటువంటి కృషి నిజంగా అభినందించదగినటువంటిది. కాబట్టి అలాంటి ఒక ప్రముఖమైనటువంటి వ్యక్తి ఈ రోజు మన కళాశాలకు విచ్చేశారు. వారికి మనందరూ తరపున వారికి మరొకసారి స్వాగతం సుస్వాగతం తెలుపుతూ, సార్, ఐ విష్ యు ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్. Entries of the management, principal sir, my colleagues from the department and students. A very warm good afternoon to everybody. Extremely sorry for the delay. I was stuck up into a meeting, so the program got delayed by an hour or so. So my regrets for that. ఇప్పుడు మన స్టూడెంట్స్ చాలా చక్కగా ఈ టాపిక్ మేము ఈరోజు డిస్కస్ చేస్తాము. దీని గురించి ఒక స్కిట్ ప్రజెంట్ చేశారు. ఆల్మోస్ట్ డ్రగ్స్ రిలేటెడ్ అన్ని ఆస్పెక్ట్స్ టచ్ చేయడం జరిగింది. నార్మలీ మేము హైయర్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు వస్తాము కాలేజెస్లో, స్పెషల్లీ డిగ్రీ కోసం, ఆ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం మనకు తెలుస్తుంది. We all have been through the same phase. అప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి ఉంది, మన క్యాంపస్ పరిస్థితి ఏముంది, క్యాంపస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఈ మాదక పదార్థాలు ఎంత ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాయి, అవి ఎంత చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ప్లస్ ఈ కాలేజెస్కి పోవడం, స్టూడెంట్స్తో మాట్లాడడం రీసెంట్గా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. బికాజ్ ఒక డిస్టర్బింగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఏంటంటే Tier 2, Tier 3 ఆర్ ఈవెన్ ఇన్ స్మాల్ టౌన్స్ కాలేజ్ క్యాంపసెస్కి ఈ డ్రగ్స్ ఇలాంటి పెనిట్రేట్ అవుతున్నాయి, స్పెషలీ గాంజాయి. దానివల్ల ఏ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆ మనిషి మీద ఉంటాయి, దానికంటే సొసైటీ, ఫ్యామిలీ, ఆ ఇన్స్టిట్యూట్ అవి మళ్ళీ కరెక్ట్ చేయడానికి చాలా టైం అండ్ ఎనర్జీ పడుతుంది. అండ్ అప్పుడు అంతా టైం ఎనర్జీ పెట్టినప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ రివర్సిబుల్ ఉండదు. ఇప్పుడు మీరు చూశారు ఆ స్కిట్లో చాలా ఇన్సిడెంట్స్ చూపించడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ అడిక్షన్ ఇలాంటి ఒక చిన్న ఇన్సిడెంట్ కూడా మన ఇన్స్టిట్యూట్లో జరిగితే, మన కాలేజ్లో జరిగితే దానికి ఇంపాక్ట్ ఏముంటుంది, మీ పేరెంట్స్లో, మీ ఫ్యామిలీ మైండ్లో ఏం ఇంపాక్ట్ ఉంటుంది, కాలేజ్ మేనేజ్మెంట్ పరిస్థితి ఏముంటుంది, డిస్ట్రిక్ట్, స్టేట్ నేమ్కి ఏమవుతుంది. ఇప్పుడు చాలా వెరైటీగా ఇక్కడ న్యూస్ హెడ్లైన్స్ డిస్ప్లే చేయడం జరిగింది. సో అవి కూడా నార్మల్ స్టూడెంట్స్, అవి కూడా నార్మల్ కాలేజెస్. బికాజ్ ఆఫ్ ఈ డ్రగ్ అడిక్షన్, బికాజ్ ఆఫ్ సమ్ రాంగ్ గైడెన్స్, రాంగ్ ఫ్రెండ్ సర్కిల్, దే వెంచర్డ్ ఇన్ టు ఇట్. సో ఇవి అంతా మీకు భయపెట్టడానికి లేదు, కొంచెం మేము జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. నార్మల్గా ఏమవుతుంది, ఇవి అంతా మాట్లాడడానికి సిగ్గుపడతాము, ఒక ట్యాబు అలాగే కన్సిడర్ చేస్తాము, ఎక్కువ డిస్కస్ చేయము. చివరికి ఇది జరగదు, మన ఏరియాలో జరగదు, మన కాలేజ్లో జరగదు అలాంటి ఆలోచనతో ఉంటాము. అండ్ దెన్ ఒక షాక్ అలాగే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ముందుకి వస్తాయి. సో నా ఆలోచన ఏంటంటే దాన్ని డిస్కస్ చేసుకొని ముందే కొంచెం అవేర్నెస్ కలుపుకొని మేము వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇనీషియల్ స్టేజ్లోనే మీరు మీ ఫ్రెండ్స్లో చూశారు, మీ ఏరియాలో చూశారు, మీ కాలేజ్లో చూశారు, మాకు చెప్తే, మేనేజ్మెంట్కి చెప్తే, టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది.
ఒకసారి అందరికి అలవాటు అయింది, ఒకసారి అందరూ దాంట్లో దిగారు అంటే తర్వాత ఆ రీహాబిలిటేషన్కి పోవడం, లేకపోతే కేసెస్ కట్టడం, కాలేజ్ రెప్యుటేషన్ పోవడం, స్టూడెంట్స్ రెప్యుటేషన్ పోవడం, దట్ ఈస్ అ వెరీ రిస్కీ అండ్ వల్నరబుల్ ట్రాక్ టు గో ఆన్. అలానే అలాంగ్ విత్ డ్రగ్స్ ఇప్పుడు మనకి డిజిటల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్, ఆ సైబర్ క్రైమ్ వల్నరబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, స్పెషలీ మీ జనరేషన్కి. అరౌండ్ 10 to 15 years బ్యాక్స్ మేము కూడా ఇలానే కూర్చొని చాలా ప్రోగ్రామ్స్ జరుగుతాయి, అప్పుడు చాలా మంది వచ్చేస్తారు, కాలేజ్కి పోతారు, కానీ అట్లీస్ట్ ద పర్పస్ ఈజ్ మీరు దాంట్లో ఒక 2-3 కూడా ఇన్స్పైర్ అయితే, లేకపోతే కొంచెం క్లియర్గా వినేసేసి ఆ మెసేజ్ మీ ఫ్రెండ్స్కి, మీ హోమ్కి తీసుకువెళ్తే యూ కెన్ బి ఏజెంట్స్ ఆఫ్ చేంజ్. ఇప్పుడు ఉన్న టైంలో ఇన్స్టాగ్రామ్, వాట్సాప్, టెలిగ్రామ్ ఇవి అంతా మీరు వాడుతూనే ఉంటారు. దాంట్లో ఫైనాన్షియల్గా ఇప్పుడు డిజిటల్ అరెస్ట్ గురించి ఎంతమంది వినేసి ఉన్నారు? ఇక్కడ డిజిటల్ అరెస్ట్ ఇలాంటి టర్మ్ ఎవరైనా విన్నారా అంటే చేయెత్తండి. ఇప్పుడు ఐ థింక్ ఫ్యాకల్టీస్ ఉన్నారు, అందుకే చాలా మంది క్వైట్గా ఉన్నారు. సో దీస్ థింగ్స్ ఆర్ ప్రిటీ మచ్ రియాలిటీ ఆఫ్ అవర్ లైఫ్ ఇన్ మోడర్న్ టైమ్స్. అది మేము లేదు, అది యాక్సెప్ట్ చేయకపోతే, లేకపోతే దాని మీద దృష్టి పెట్టకపోతే ఏం జరుగుతుంది? We have to accept and regulate, especially the type of content you are watching, your friends are watching, online gaming, online gambling. ఇలాంటి కూడా ఇప్పుడు రీసెంట్లో మన జిల్లాలోనే ఎగ్జాంపుల్స్ చూస్తున్నాము. చిన్న బ్యాటింగ్ స్టార్ట్ చేస్తారు, ఆన్లైన్ స్టార్ట్ చేస్తారు, అలవాటు అయిపోతుంది, ల్యాప్టాప్ అమ్మేస్తారు. ఇప్పుడు తర్వాత ఈ ఆన్లైన్ యాప్స్ ఉంటాయి, అన్రెగ్యులేటెడ్ యాప్స్, దాంట్లో మొత్తం డేటా ఇచ్చేసేసి లోన్ తీసుకుంటారు 10,000-15,000, దెన్ దే ఫాల్ ఇన్ టు డెట్ ట్రాప్ అండ్ ఈవెన్చువల్లీ ఎడ్యుకేషన్ డిస్కంటిన్యూ చేయడం, లేకపోతే ఆ లోన్ ఎక్కువ ఈ ఫ్యామిలీ మీద బర్డన్గా ఉండడం, అలాంటి ఇన్సిడెంట్స్ కూడా చూస్తున్నాము. సో ఈవెన్ వెన్ యూ ఆర్ యూజింగ్ మొబైల్ ఫోన్స్, ఆ యాప్స్ కూడా స్టాండర్డ్ యాప్స్ ఉంటే పర్లేదు, కానీ డౌన్లోడ్ చేసుకొని అన్ని మీ గ్యాలరీకి, కాంటాక్ట్స్కి, ఫొటోస్కి, అన్ని కంటెంట్స్కి మీరు పర్మిషన్ ఇస్తారు. దట్ ఈస్ వెరీ రిస్కీ థింగ్. అండ్ సెకండ్లీ ఆన్లైన్ లోన్ తీసుకొని దానికి మీరు అంతా యాక్సెస్ ఇవ్వడం. వాళ్ళు ఏం చేస్తారు, మీ డేటా తీసుకొని మీ డేటా అమ్మేస్తారు, ఐడీస్ అమ్మేస్తారు. తర్వాత మీరు ఆ రిటర్న్ ఇవ్వకపోతే, అమౌంట్ రిటర్న్ ఇవ్వకపోతే, లేకపోతే ఈ అమౌంట్ కట్టినప్పుడు కూడా ఇంకా ఎక్స్టార్షన్ స్టార్ట్ చేస్తారు. అండ్ మీరు కంప్లయన్స్ ఇవ్వకపోతే మీ ఫ్యామిలీకి, ఎందుకంటే వాళ్ళ దగ్గర మీ కాంటాక్ట్స్ ఆల్రెడీ ఉంటాయి, ఫొటోస్ మాఫ్ చేసి పెట్టడం, అబ్యూజివ్ మెసేజ్ పెట్టడం, కాల్ చేయడం, అవి అంతా మెంటల్ హెరాస్మెంట్ స్టార్ట్ అయిపోతాయి. ఏమైనా చిన్న నీడ్స్ ఉంటే కూడా డోంట్ గో ఫర్ అన్రెగ్యులేటెడ్ యాప్స్ ఆర్ డిజిటల్ లోన్స్. దట్ ఈస్ ఆల్సో అ బిగ్ ప్రాబ్లమ్. సిమిలర్లీ ఫర్ ఫీమేల్ స్టూడెంట్స్, ఈ ఇన్స్టాగ్రామ్, వాట్సాప్ ఇలాంటి వెన్ యూ గెట్ ఇన్ టచ్ విత్ సంబడి, ఆ ఒక డిజిటల్ ఐడెంటిటీ ఉంటుంది, మాస్క్ ఉంటుంది. బిఫోర్ షేరింగ్ యువర్ ప్రైవేట్ డీటెయిల్స్ ఆర్ డెవలపింగ్ a really good friendship with them, try to physically verify the person, try to have a background check, maybe meet చేయడం, పబ్లిక్ లో మీట్ చేయడం. ఎందుకంటే అవి కూడా రీసెంట్ గా చూస్తున్నాము, ఒక ఫేక్ ఐడి క్రియేట్ చేసుకొని కొంచెం క్రిమినల్సే ఒక జాబ్ ఉంది ఇలాంటి చూపించుకొని, లేకపోతే దే ఆర్ హ్యావింగ్ ఎ వెరీ స్ట్రాంగ్ ఫైనాన్షియల్ అండ్ ఎడ్యుకేషనల్ బ్యాక్గ్రౌండ్, ఫీమేల్ స్టూడెంట్స్ని ట్రాప్ చేయడం, ఇలాంటివి కూడా జరుగుతూనే ఉన్నాయి. ఐ నో దీస్ టాపిక్స్ ఆర్ నాట్ వెరీ కంఫర్టబుల్ టు డిస్కస్, బట్ దెన్ అది మన బాధ్యత మీకు ఇవి అంతా చెప్పడం, మీకు కొంచెం అవేర్నెస్ ఇవ్వగలడం. బికాజ్ ఆ అవేర్నెస్ వల్ల కొంచెం ఇఫ్ వీఆర్ ఏబుల్ టు స్టాప్ దీస్ కేసెస్ ఆర్ వీఆర్ ఏబుల్ టు మేక్ యూ అవేర్ అబౌట్ దీస్ టాపిక్ మేము ఈరోజు డిస్కస్ చేస్తాము. దీని గురించి ఒక స్క్రిప్ట్ ప్రజెంట్ చేశారు. ఆల్మోస్ట్ డ్రగ్స్ రిలేటెడ్ అన్ని ఆస్పెక్ట్స్
టచ్ చేయడం జరిగింది. నార్మలీ మేము హైయర్ ఎడ్యుకేషన్కి ఎప్పుడు వస్తాము కాలేజెస్లో, స్పెషల్లీ డిగ్రీ కోసం, ఆ ఇండిపెండెన్స్ ఫస్ట్ టైం మనకు తెలుస్తుంది. వీ ఆల్ హ్యావ్ బీన్ త్రూ ద సేమ్ ఫేజ్. అప్పుడు మన ఫ్రెండ్ సర్కిల్ ఎలాంటి ఉంది, మన క్యాంపస్ పరిస్థితి ఏముంది, క్యాంపస్ మేనేజ్మెంట్ ఎలా ఉంది, ఈ మాదక పదార్థాలు ఎంత ఈజీగా యాక్సెసిబుల్ ఉన్నాయి, అవి ఎంత చాలా ఇంపార్టెంట్ అయిపోతుంది. ప్లస్ ఈ కాలేజెస్కి పోవడం, స్టూడెంట్స్తో మాట్లాడడం రీసెంట్గా కొంచెం ఎక్కువ ఇంపార్టెన్స్ ఇస్తున్నాము. బికాజ్ ఒక డిస్టర్బింగ్ ట్రెండ్ స్టార్ట్ అయింది. అది ఏంటంటే Tier 2, Tier 3 ఆర్ ఈవెన్ ఇన్ స్మాల్ టౌన్స్ కాలేజ్ క్యాంపసెస్కి ఈ డ్రగ్స్ ఇలాంటి పెనిట్రేట్ అవుతున్నాయి, స్పెషలీ గాంజాయి. దాంట్వల్ల ఏ నెగటివ్ ఎఫెక్ట్స్ ఆ మనిషి మీద ఉంటాయి, దానికంటే సొసైటీ, ఫ్యామిలీ, ఆ ఇన్స్టిట్యూట్ అవి మళ్ళీ కరెక్ట్ చేయడానికి చాలా టైం అండ్ ఎనర్జీ పడుతుంది. అండ్ అప్పుడు అంతా టైం ఎనర్జీ పెట్టినప్పుడు కూడా ఆ ఎఫెక్ట్ రివర్సిబుల్ ఉండదు. ఇప్పుడు మీరు చూశారు స్కిట్లో చాలా ఇన్సిడెంట్స్ చూపించడం జరిగింది. సో బికాజ్ ఆఫ్ అడిక్షన్ ఇలాంటి మన ఇన్స్టిట్యూట్లో జరిగితే, మన కాలేజ్లో జరిగితే దానికి ఇంపాక్ట్ ఏముంటుంది, మీ పేరెంట్స్లో, మీ ఫ్యామిలీ మైండ్లో ఏం ఇంపాక్ట్ ఉంటుంది, కాలేజ్ మేనేజ్మెంట్ పరిస్థితి ఏముంటుంది, డిస్ట్రిక్ట్, స్టేట్ నేమ్కి ఏమవుతుంది. ఇప్పుడు చాలా వెరైటీగా ఇక్కడ న్యూస్ హెడ్లైన్స్ డిస్ప్లే చేయడం జరిగింది. సో అవి కూడా నార్మల్ స్టూడెంట్స్, అవి కూడా నార్మల్ కాలేజెస్. బికాస్ ఆఫ్ ఈ డ్రగ్ అడిక్షన్, బికాస్ ఆఫ్ సమ్ రాంగ్ గైడెన్స్, రాంగ్ ఫ్రెండ్ సర్కిల్, దే వెంచర్డ్ ఇన్ టు ఇట్. సో ఇవి అంతా మీకు భయపెట్టడానికి లేదు, కొంచెం మేము జాగ్రత్తగా ఉండాలి ఈ విషయాలు. నార్మల్గా ఏమవుతుంది, ఇవి అంతా మాట్లాడడానికి సిగ్గుపడతాము, ఒక ట్యాబు అలాగే కన్సిడర్ చేస్తాము, ఎక్కువ డిస్కస్ చేయము. చివరికి మనకు ఇది జరగదు, మన ఏరియాలో జరగదు, మన కాలేజ్లో జరగదు అలాంటి ఆలోచనతో ఉంటాము. అండ్ దెన్ ఒక షాక్ అలాగే ఇలాంటి ఇన్సిడెంట్స్ మన ముందుకి వస్తాయి. సో నా ఆలోచన ఏంటంటే దాన్ని డిస్కస్ చేసుకొని ముందే కొంచెం అవేర్నెస్ కలుపుకొని మేము వెళ్ళాలి. ఎందుకంటే ఇప్పుడు ఈ ఇనీషియల్ స్టేజ్లోనే మీరు మీ ఫ్రెండ్స్లో చూశారు, మీ ఏరియాలో చూశారు, మీ కాలేజ్లో చూశారు, మాకు చెప్తే, మేనేజ్మెంట్కి చెప్తే, టైమ్లీ ఇంటర్వెన్షన్ చేస్తే ఈజీగా కంట్రోల్ అయిపోతుంది. ఒకసారి అందరికి అలవాటు అయింది, ఒకసారి అందరూ దాంట్లో దిగారు అంటే తర్వాత ఆ రీహాబిలిటేషన్కి పోవడం, లేకపోతే కేసెస్ కట్టడం, కాలేజ్ రెప్యుటేషన్ పోవడం, స్టూడెంట్స్ రెప్యుటేషన్ పోవడం, దట్ ఈస్ అ వెరీ రిస్కీ అండ్ వల్నరబుల్ ట్రాక్ టు గో ఆన్. అలానే అలాంగ్ విత్ డ్రగ్స్ ఇప్పుడు మనకి డిజిటల్ అడిక్షన్, స్క్రీన్ అడిక్షన్, ఆ సైబర్ క్రైమ్ వల్నరబిలిటీ కూడా ఈక్వల్లీ ఇంపార్టెంట్ టాపిక్స్ ఉన్నాయి, స్పెషల్లీ మీ జనరేషన్కి. Anything, maybe your teenage tells you to do it, but don't do it. You will do it once and then you will never turn back. Apart from it, some of you might not be interested in academics, and academics is not the only career, but discipline is the only career. So whatever you want to pursue in your life, be very, very disciplined about it. Thank you very much. All the best to you. ఎన్నుకొని ఇక్కడికి వచ్చి అన్నిటి మీద సమగ్రంగా చెప్పడం మనకు ఎంతో ఆనందదాయకము. ఇది మీకు ఒక మంచి ఆపర్చునిటీ. 2 IPS ఆఫీసర్స్ మీ కళ్ళ ముందు ఉన్నారు. కరెక్ట్గా ఎడ్యుకేషన్ను, కరెక్ట్ టయాన్ని సద్వినియోగం చేసుకుంటే లైఫ్లో ఏ స్థాయిలో డెవలప్ కావచ్చు అనేది మీ కళ్ళ ముందు ఉన్నారు ఆఫీసర్స్. మీరందరూ స్ఫూర్తిగా తీసుకొని వ్యసనాలకు దూరంగా డ్రగ్స్ ప్రపంచాన్ని, భారతదేశాన్ని ప్రయాణం చేస్తూ డ్రగ్స్కు దూరంగా ఉండాలని కోరుకుంటూ, డ్రగ్స్ మీ ఇంట్లోకి సర్వ్ చేస్తారా? వాయిస్ తక్కువగా ఉంది.
మీ కాలేజీకి సర్వ్ చేస్తారా? ఎవడదా మన కాలేజీ డ్రగ్ తెచ్చేవాడు? క్వశ్చన్ చేయలేడా? ప్రతి ఒక్కరూ జీవితంలో గట్టిగా డిసైడ్ చేసుకోండి. నేను డ్రగ్స్కు దూరంగా ఉంటాను, నా కుటుంబాన్ని దూరంగా ఉంచుతాను, నా ఫ్రెండ్స్ను, నా సన్నిహితులను, నా పరిసరాలను దూరంగా ఉంచుతాను. డ్రగ్స్ ఎట్టి పరిస్థితులను నేను అలౌ చేయను, నా పరిసరాలు అలౌ చేయను అనుకుంటారా? ఏ వాయిస్ స్లోగా ఉంది? గట్టిగా ప్రశ్న చేయండి. డెఫినెట్గా మీకు దూరంగా వెళ్ళిపోతాయి. ప్రతి ఒక్కటి ప్రశ్నించే వ్యక్తులను చోట అవినీతి కావచ్చు, డ్రగ్స్ కావచ్చు, అలసత్వం కానీ ఏది ఉండదు. మనం అలౌ చేస్తేనే ఏదైనా కానీ. గట్టిగా ప్రయత్నం చేయండి, కాలాన్ని సద్వినియోగం చేసుకోండి, సార్ చెప్పిన దాన్ని ఆచరించండి. మీరందరూ మంచి ఫ్యూచర్లోకి, డ్రగ్స్ రహిత ప్రపంచంలోకి వెళుతూ దేశానికి కానీ, కాలేజీకి కానీ, మీ కుటుంబానికి కానీ మీరు ఒక ఉన్నతమైన స్థాయిలో కోరుకుంటూ ముగిస్తాను. థ్యాంక్ యూ వెరీ మచ్. కె రామన్న, వి మురళి, వి ఆనంద్ కుమార్, ఉమేష్ చంద్ర, షేక్ అదిల్, జె గోకుల్ సాయి, ఎస్ దినేష్ కుమార్, జె గిరిధర్, SMD టి కుషాల్,